ఉండలారా, మీకు మొగుళ్ళు లేరా అని అడిగారండి. మేము వీళ్ళ చేతలు తిట్టించుకోవడానికి మేము భూములు ఇవ్వలేదండి. మేము రాజధాని కోసమని మేము భూములు ఇచ్చాము. ఇవాళ రోజున మమ్మల్ని ఎందుకు అంత నీచంగా మాట్లాడాలి వాళ్ళు? మేము ఒక్కటే అడుగుతున్నాం. మేము అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళమండి. మేము రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి మేము భూములు ఇచ్చామండి. ఎకరం ప్రభుత్వానికి ఇచ్చి 70 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చేసాము. ఆ ఎకరంలో 70 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చి 25 సెంట్లు మేము తీసుకున్నామండి. ఇప్పుడు జనం అందరూ ఏమనుకుంటున్నారంటే 25 సెంట్లు వీళ్ళు ఊరకెందుకు ఇస్తారు, డబ్బు కోసం ఇచ్చారు అని, డబ్బు తీసుకొని ఇచ్చారని అంటున్నాడు. మేము సత్య ప్రమాణంగా చెప్తున్నామండి, మాకు రూపాయితో మేము రూపాయి తీసుకోవాలా. మేము మా భూములు స్వచ్ఛంగా మేము మన రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి మేము భూములు ఇచ్చామండి. ఇవాళ భూములు ఇస్తే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేందో చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకళ్ళకో ఇవ్వలేదండి భూములు. మేము రాజధాని కోసమని మేము భూములు ఇచ్చామండి. 5 కోట్ల ఆంధ్రులు అందరూ బాగుంటారు, అందుట్లో మేము ఉంటాం, మేము బాగుండాలని చెప్పే మేము భూములు ఇచ్చాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, 3 రాజధానులు అన్నాడండి. 3 రాజధానులకు ఎవరైనా భూములు ఇచ్చారా చెప్పండి? మాకు 3 రాజధానులు కావాలి, 3 రాజధానులు పెట్టండి అని మీ దగ్గరికి వచ్చి ఎవరు అడగలేదు కదా. ఇప్పుడు 3 రాజధానులు కావాలంటున్నారని పెద్ద కాకాణి నుంచి రోజుకు మనిషికి 500 క్వార్టర్ బాటిల్ పలా ప్యాకెట్లు ఇచ్చి తీసుకొచ్చి మా మీద పోటీగా కూర్చోబెడుతున్నారండి. అది 3 రాజధానులని వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు పన్నులు లేవండి. ఇసుక దోపిడీతో వాళ్ళ పొట్టకూటి కోసం బిడ్డలకు తిండి పెట్టుకోవడానికి వాళ్ళైనా వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మేము భూములు ఇచ్చి మేము నష్టపోయాము, పన్నులు లేక వాళ్ళు నష్టపోయి ఆ రూపాయితోనన్నా తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి పిల్లలకు అన్నం పెట్టుకోవాలని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళని మేము తప్పుపట్టము, ఈ ప్రభుత్వాన్ని నాయకులనే మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటారేమో ఇప్పుడు మా జీవితాలతో ఎలా ఆడుకున్నారో వాళ్ళ జీవితాలతో అలా ఆడుకుంటున్నారండి. మేము భూములు ఇచ్చిన పాపానికి మేము వీళ్ళు 3 రాజధానులు అని చెప్పిన తర్వాత మేము ధర్నాలు చేస్తున్నామండి. రోడ్డుకి ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ అండి, మేము ఎవరైనా ఏదన్నా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగినా, ఏదన్నా పెళ్ళిళ్ళు జరిగినా, ఏదన్నా మేము గుడికి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటామండి. మేము అమ్మవారికి చెప్పుకుంటాం, అన్నీ చేసుకుంటాం. మేము అలాగే దుర్గ గుడికి వెళ్ళి మా బాధ చెప్పుకొని మొక్కులు చెల్లించుకుందాం, మా బిడ్డల భవిష్యత్తు ఏందమ్మా, మేము ప్రభుత్వాలను నమ్మి మేము భూములు ఇచ్చాము, అటు ఇటు కాకుండా రోడ్డును పడిపోయాము, మా పరిస్థితి ఏందని చెప్పి మేము రోడ్లెక్కి మేము ఆ దుర్గ గుడికి వెళ్తున్నామండి. వెళ్తుంటే రాయపూడి దగ్గరికి వెళ్ళినా పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి 140 సెక్షన్ ఉంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారండి. దేనికి పెట్టారు 140 సెక్షన్? మీరు దేనికి? అది ఎక్కడ పెడతారు? టెర్రరిస్టులు కొట్టుకుంటేనో పాకిస్తాన్లో అలా పెడతారు, గ్రామాల్లో ఏంటండి మీకు అని మేము అడిగాం. మేము గుడికి వెళ్తున్నాం, మేము ఎక్కడికి వెళ్ళటల్లా, మేము ఏది దోపిడీకి దొంగతనాలకు వెళ్ళటల్లా. మేము గుడికి వెళ్ళి మేము మొక్కులు చెల్లించుకొని మా బాధలు చెప్పుకోవటానికి వెళ్తున్నామండి. మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని అడుగుతున్నారండి. మేము గుడికి వెళ్ళటానికి ఎవడు పర్మిషన్ తీసుకోవాలి? ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, మేము గుడికి వెళ్ళడానికి మేము మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పోలీసులు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మొగుళ్ళు లేరా అని అడిగారు. మీ పెళ్ళాలకు మీరు ఉన్నారా? అయితే మాకు మొగుళ్ళు లేకపోతే మీ పెళ్ళాలకు మీరు లేరేమో, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పక్కన వేరే లేడీస్ గురించి మాట్లాడేటప్పుడు నీ ఇంట్లో నీ పెళ్ళాం, నీ అక్క, నీ అమ్మ, నీ చెల్లి గురించి కూడా ప్రతి వాళ్ళు ఇలాగే మాట్లాడతారని గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెబుతున్నామండి. మేము పోలీసులు అండి, మేము వెళ్తుంటే మీకు ఎవడిచ్చారు పర్మిషను? మీరు ఎవరు ఇమ్మంటే ఇచ్చారు భూములు, మీకు పర్మిషన్ లేదు, మిమ్మల్ని ఆపేసేస్తున్నాము అని చెప్పి మమ్మల్ని దుర్గుడి కాడ ఆపేశారండి. ఆపేసి కొట్టి మళ్ళీ సచివాలయం ముట్టడికి వెళ్ళామండి. ఆ రోజు అలాగే కొట్టారు. ముట్టడంటే మేము వాళ్ళని ఏందో చేద్దామని వెళ్ళలేదండి. సార్ మేము భూములు ఇచ్చాం, మా పరిస్థితి ఏంటి? మేము ప్రభుత్వాల కోసం భూములు ఇచ్చాము, ఇవాళ మీరు 3 రాజధానులు అంటున్నారు, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని మేము ఓట్లేసి గెలిపించుకొని మా నాయకుడిని అడగటానికి వెళ్ళామండి. ఇప్పుడు ఓట్లు వేయటానికి ఇల్లు తిరిగి అడుగుతున్నారు ఓట్ల కోసము. మా బాధలు చెప్పుకునేటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు దగ్గరకు రానివ్వరు? మేము దగ్గరకు వస్తే మిమ్మల్ని ఏం చేయం కదా, మేము ఓటేసి గెలిపించుకున్న వాళ్ళం మేమేమి చేయం కదా, మీకు అంత భయం ఏంటి? సరే వెళ్ళామండి, అక్కడికి కూడా మమ్మల్ని రానిలా. అక్కడ అసలు నీచంగా కొట్టారు, చేశారండి. జైలు బరో కార్యక్రమానికి మా వాళ్ళని రైతులందరినీ అరెస్ట్ చేశారండి. ఏంది వాళ్ళు ఏందో పెద్ద వీళ్ళని పోలీసులు కొట్టారని అది ఇదని ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టి అరెస్ట్ చేశారండి. రైతుల మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే మా వాళ్ళతో కలిసి మాట్లాడదామని మేము గుంటూరు వెళ్ళామండి. జైలు బరో కార్యక్రమానికి వెళ్తే బ్లేడ్లతో చేతులు కోసారండి, జుట్టు పట్టుకొని కింద పడేసి ఈడ్చి కాళ్ళతో ఎగిరెగిరి తన్నారండి.
ఉండలారా, మీకు మొగుళ్ళు లేరా అని అడిగారండి. మేము వీళ్ళ చేత లంచమొండలని తిట్టించుకోవడానికి మేము భూములు ఇవ్వలేదండి. మేము రాజధాని కోసమని మేము భూములు ఇచ్చాము ఇవాళ రోజున. మమ్మల్ని ఎందుకు అంత నీచంగా మాట్లాడాలి వాళ్ళు? మేము ఒక్కటే అడుగుతున్నాం. మేమేం తప్పు చేసాం? మేము రాష్ట్రానికి భూములు ఇవ్వటమేనా మేము చేసిన తప్పు? చెప్పండి. ఇష్టం వచ్చినట్టు మీరు పేడ్ ఆర్టిస్టులు అన్నారు, 1000 రూపాయలు తీసుకున్నారు, 500 తీసుకున్నారు అన్నారు. రండి మీరుకు మాకు అమౌంట్ ఇచ్చిందో ఇచ్చాడు. మేము తిరగబడ్డామండి. మేము మాట్లాడేదంతా మాట తప్పి మడం తిప్పే బుద్ధి వాళ్ళకుంది, మాకు లేదు. మా కడుపు మంట మాది. మా బిడ్డల జీవితం ఏమైపోయిద్దో, మా జీవితాలు ఏమైపోతాయో. మా తాతల కాడి నుంచి ఇచ్చిన భూములండి. ఇప్పుడు మా వారు రైతు, వాళ్ళ నాన్న రైతు, మా వారాల తాత రైతు. ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం మేము. నువ్వు రైతులను అంత చులకనగా చేసి మహిళలు అలా మాట్లాడి ఒక రైతుల మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెడితే ఎవరు ఊరుకుంటారండి? ఒకవేళ మీకు అధికారం ఉందని మీరు మీ అధికార ప్రకారం మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకున్నారేమో. అది చాలా చాలా తప్పండి. మీకు తప్పని తెలుసు కూడా మీకు కండ కావరంతో మీరు అలా చేస్తున్నారు. నాకేంటా 151 సీట్లు ఎమ్మెల్యేలు ఉండారు, మంత్రులు ఉండారు అని. ఇవాళ మీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మమ్మల్ని పెట్టిన బాధలు, మా ఉసురు, మా కళ్ళ నీళ్ళు మిమ్మల్ని ఊరుకునే పావు. ఇంకా పతనం అయిపోతారు. మీరు దగ్గరకు వచ్చింది. మీరు ఇప్పటికైనా ఇక్కడికి వచ్చి అమరావతి రైతులకి, మహిళలకి క్షమాపణ చెప్పి నాది తప్పు, ఏకైక రాజధాని అమరావతి అని నేను ఒప్పుకోండి. ఇప్పటికైనా రైతులు కానీ మహిళలు కానీ కొంచెం అన్న మీ మీద కనికరం జాలి చూపిస్తారు. ట్రయల్ చూసాను సార్, మేము చూసాము. చాలా బాగుందండి అది. దాంట్లో మా బాధలు, మా విషయాలు అన్నీ చెబుతున్నాయి. ఇంకా సినిమాలో కూడా మా జీవితాలు, మా కథ, మా చరిత్ర అన్నీ ఉంటాయని మేము ఆశిస్తున్నాము. అందరికీ చెప్తున్నాము. 5 కోట్లు కలుపుతాలు అంటే వేరేం లేవు సార్, మా బాధలే అయ్యి. ఆ సినిమా మొత్తం మా బాధల్లోనే ఉన్నాయి. ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రులకు కూడా మేము అదే చెప్తున్నాము. అందరు ఈ సినిమా చూడండి, మేము పడ్డ బాధలు తెలుసుకోండి. ఈ సినిమా తీసిన వాళ్ళకి, డైరెక్టర్కి కానీ వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మేము. అది ఎందుకంటే మేము పడ్డ బాధలు వాళ్ళ దగ్గరుండి చూశారండి. చూసే ఈ సినిమా తీశారు. మేము మా మధ్య మా గ్రామాల్లోనే తిరిగారండి వాళ్ళు. తిరిగి ఈ సినిమా చూసి 5 కోట్ల ఆంధ్రులకు అదే చెప్తున్నా. ఇది మా బాధ, మా కన్నీటి గాథ ఇది. ఒక్కసారి చూడండి, చూసి మేము పడుతున్న బాధలు ఏందో తెలుసుకోండి. దయచేసి 5 కోట్ల ఆంధ్రులారా, మనకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకుందాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఏదో పథకాలు ఇస్తున్నాడు అని చెప్పి మనం ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మన బిడ్డల భవిష్యత్తు మనం చేతులారా కాలు రాసిన వాళ్ళం అవుతాము. మన బిడ్డలని మనమే చంపుకున్నట్టు అవుద్ది. ఇప్పుడు పాము ఉంది, పాము పిల్లలను పాము ఎలా చంపుకుంటుందో ఇసుమంటి దరిద్రులకు ఓటేసి మన బిడ్డలు మనం చంపుకున్నట్టు అవుద్ది. దయచేసి మరీ చెప్తున్నా, ఒక్కసారి మన ఓటు హక్కు మాది, మన హక్కు అది. మన హక్కును మనం మంచి పద్ధతిలో మన తెలివితేటలతో ఎవరిని ఎన్నుకోవాలని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోండి. ఓటు వేసే ముందు 10 నిమిషాలు ఆలోచించుకొని ఓటేయండి. మీరే డబ్బు కమ్ముడు బావద్దు. ఏంది వాడు పథకాలు చూసి ఆశపడద్దు. ఆడి పథకాలు ఎన్నాళ్ళు ఇస్తాడు, ఆ పథకాలకి మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మన బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించుకోమని చెబుతున్నానండి. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. నా పేరు బత్తుల గంగాభవాని అండి, మాది మందడం గ్రామం. చూసామండి, చాలా బాగా వచ్చిందండి. ఈ యొక్క 4 సంవత్సరాలన్నర 5 సంవత్సరాల 4 సంవత్సరాలన్నర అవుతుందండి ఈ యొక్క అమరావతి ఉద్యమం స్టార్ట్ అయ్యి. ఆ రోజు నుంచి ప్రతిరోజు యథార్థ గాథని యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో తీశారండి. మేము కూడా పాల్గొన్నాం, రైతులుగా ఈ సినిమాలో మేము కూడా పాల్గొన్నాం. దీంట్లో ఎవరు నటించింది కాదండి. ఈ యొక్క 29 గ్రామాల ప్రజలు ఈ సినిమాలో మా యొక్క బాధని, మా ఆక్రందని దీంట్లో జీవించారు. మా బాధలను చూడండి. మేము ఈ 4 సంవత్సరాలుగా మేము పడిన బాధలు ఏ విధంగా ఉన్నాయి. ఇంకా కొంతమంది మారుమూల గ్రామాల్లో మా ఉద్యమం గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా చూసి మేమేంటి, అమరావతి గ్రామ రైతులు భూములు ఇచ్చి మేము ఏ రకంగా బాధపడ్డాము, ఎంత దన్నులు తిన్నాము, ఎన్ని కేసులు పెట్టించుకున్నాం అనేది దీంట్లో ఉందండి. ఈరోజు ఉదయం కూడా ముఖ్యమంత్రి గారు తెరల చాటునే వెళ్తున్నాడు. ఆ మూవీలో ఉంది, టైలర్లో తెరగట్టుకొని వెళ్తాం. ఇవాళ కూడా తెరగట్టుకొని వెళ్తున్నాడు. ఇంకా 15 రోజులు 20 రోజులు ఎన్నికల కూడా వచ్చిద్దనంగా ఇవాళ కూడా తెరలగట్టుపోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు, ఏం చేస్తాడు? ఒక అనాలోచిత మూర్ఖుడు నిర్ణయం వల్ల గత 4 సంవత్సరాలన్నర 5 సంవత్సరాల నుంచి మేము పడిన బాధలు యథార్థ ఘటనే ఈ యొక్క రాజధాని ఫైల్స్. అసలు ఎక్కడా లేవండి, కల్పితాలు కాదు, ఏమీ కాదు. ఈ యొక్క మా జీవితాలే ఇవి. కల్పితాలు ఎక్కడ కల్పితం లేదు.
కాకపోతే సినిమా అనేది కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండాలి కాబట్టి కొన్ని కొన్ని అయి కూడా కల్పితాలు కాదండి. బయట నుంచి క్యాసినో అంటే ఇలాంటి ఈ యొక్క మన రాష్ట్రంలో జరిగినయి కూడా తీసుకొచ్చి దాంట్లో ఒక్క ఇదే కాకుండా రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు కూడా అక్కడక్కడ కొన్ని టచ్ చేశారు. అయితే కూడా ఈ మేము ఉద్యమంలో తిరిగినప్పుడు అనుకున్నాం ఈ జగన్మోహన్ రెడ్డికి ఆడాళ్ళంటే ఇది లేదా? ఆడాళ్ళ మీద ఇంత దౌర్జన్యంగా ఇన్ని కేసులు పెట్టేస్తున్నారు. ఈ రకంగా మమ్మల్ని కొట్టేస్తున్నారు. బూటకాళ్ళతో తన్నిచ్చారు. నా మీద 7 కేసులున్నాయండి. ఎంత అనుభవించినోళ్ళం మేమే అనుకున్నాం 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కనికరం లేదా అని. ఆ యొక్క దుర్మార్గుడికి, మూర్ఖుడికి సొంత అమ్మ, చెల్లెళ్ళ మీదే లేని ఇది మా మీద ఎక్కడొస్తదని మేము ఇప్పుడు రియలైజ్ అవుతున్నామండి. ఈ యొక్క దుర్మార్గుడిని ఈ సినిమా మేము ప్రతి ఒక్కళ్ళని ఈ రాష్ట్రంలో అమరావతి తెలుగు మూలాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చూసి మా యొక్క బాధని మేమిచ్చిన భూముల యొక్క మా ఆక్రందనని తెలియపరుచుకొని సరైన వ్యక్తికి ఓటెయ్యాలని మేము కోరుకుంటున్నామండి. మీరెంత భూమి ఇచ్చారండి? మేము 10 ఎకరాల భూమి ఇచ్చామండి. 10 ఎకరాలు ఇచ్చారు. హ్మ్. అంటే ఇప్పుడు మీకేదైనా సంఘటన అంటే ఎలాగా? మీకెలా ఉంది కష్టాలు గాని? కష్టాలంటే ఇప్పుడు 2 సంవత్సరాలు పోయిన సంవత్సరం కౌలివ్వలేదండి. మా భూమిలో పంటేసుకోవటానికి లేదు. అన్నీ పిచ్చెట్లు మొలిసిపోయినాయి. అంతకుముందు కొంచెం బాగు చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మన చెట్టు ఇంకా పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి. ఆ చెట్టులో పంట ఏసుకోలేము. పోనీ కౌలు ఇవ్వటం లేదు. పోనీ ఒక ప్లాట్ అమ్ముకొని ఏదన్నా చేసుకుందామంటే ఇక్కడ ప్లాట్ కొనేవాడు లేడు. ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ భూమి ఆ రోజు అమరావతి అని భూమి ఇచ్చిన రైతులకు ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళని హింసించాలి అనే ఒక కరుడుగట్టిన ఉగ్రవాది తీసుకున్న నిర్ణయమే ఈ 3 రాజధానుల నిర్ణయం. మాకు ఎటువంటి ఆధారం లేదు. ఇప్పుడు ఏదైనా గవర్నమెంటు మారి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బయట పడితే తప్ప మా 29 గ్రామాల ప్రజలు యొక్క మనశ్శాంతి గాని, వాళ్ళకి జీవితాలు మారే ఇది గాని అప్పుడే ఉంటదండి. ఇది మొత్తం ఈ అమరావతి ఫైల్స్ రాజధాని ఫైల్స్‌లో ఉందంటారా? ఉందండి. ఉంది. ప్రతి ఒక్క సంఘటన ఉంది. పాదయాత్ర కాడి నుంచి మేము పడ్డ కేసులు, ముఖ్యమంత్రి తెరచాటు రాజకీయాలు ఇవన్నీ అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ఉంది. మేమందరం ప్రత్యక్షంగా ఉద్యమంలో ఏదైతే పాల్గొన్నామో, ఉద్యమంలో ఏదైతే ఏ రకంగా మేము కేసులు పెట్టించుకొని ఏ రకంగా ఇచ్చేసామో, అదే యాదృచ్ఛికంగా మొత్తం దీంట్లో ఉందండి. రాజధాని ఫైల్స్‌లో. కల్పితాలేం లేదు. ఎక్కడా లేదండి. కల్పితం ట్రైలర్ చూస్తేనే మేమింత చేసామా? మేము చేసినప్పుడు మాకంత తెలియలేదు. సినిమా చూసినాక మాకనిపిస్తుంది. అమ్మో! మేమింత కష్టపడ్డామా? పడినప్పుడు ఏందంటే అనుభవించాం తప్ప కళ్ళతో చూడలేదు. ఆ తన్నులు తినేటప్పుడు ఎంతమాలు తన్నులు తింటున్నాం పక్కకెళ్తున్నాం. కాతే ఇంత జరిగిందా అనే అంత యథార్థ గాథని మా కళ్ళ ముందు మళ్ళీ రిపీట్ చేస్తే నిజంగా తలుచుకుంటే ఇప్పుడు కూడా మా కళ్ళ ముందు నీళ్ళొస్తాయండి. అంత బాధలు పడి అన్ని తన్నులు తిని ఇన్ని కేసులు పెట్టించుకొని ఈరోజు ఈ యొక్క దుర్మార్గుడిని దింపడం కోసమే ఇంకా పోరాడతాం కూడా. సేవ్ ఆంధ్రప్రదేశ్. ముందలగా అమరావతి రైతులందరి తరపు నుంచి భాను గారికి, రవిశంకర్ గారికి, టెక్నీషియన్స్‌కి, నటీనటులకి అందరికీ ధన్యవాదాలండి. అమరావతి రైతులందరి తరపు నుంచి. ఇక్కడ ఏవైతే బాధలు పడ్డామో అమరావతి రైతులు అందరము, ఆ బాధలనందరినీ ఒక చిత్ర రూపంలో కల్పించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇయన్నీ కల్పితం కాదండి. ఇయన్నీ జరిగిన యథార్థ సంఘటనలే భానుగారు అందరూ తీశారండి. టెక్నీషియన్స్ కానీ, నటీనటులు కానీ అందరూ యథార్థ సంఘటనే చేశారు. దీంట్లో ఒక డైలాగ్ ఉంది. ఏంటి సచివాలయంలో ముఖ్యమంత్రి గారు అంటారు 4 రాజధానులు చేస్తే డెవలప్ అవుద్ది అని అనేసి. ఇది నిజంగానే ఆయన స్వయాన ఇప్పుడు సచివాలయంలో చెప్పారు ఆయన 3 ప్రాంతాల్లో మేము అభివృద్ధి చేస్తామని అనేసి. అది ఏ రకంగా అభివృద్ధి చేస్తారండి? ఈయన అభివృద్ధి చేస్తారంటే రాజధానులు పెట్టేస్తే అభివృద్ధి అయిపోద్దా అండి? ఇప్పుడు మనం అనుకుందాం, ఈయన ఎన్ని కంపెనీస్ని పోగొట్టాడు. అమర్ రాజా ఫ్యాక్టరీస్ని దాని ఇక్కడ నుంచి అనుసంధాన సంస్థలన్నీ తెలంగాణలో పెట్టించాడు. దానివల్ల ఎంతమంది ఉపాధి అవకాశాలు కోల్పోయినాయి అదొకటి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పోగొట్టాడు, ఫాక్స్కాన్ పోగొట్టాడు, మాస్టర్ కార్డ్, జియో, జువారీ సిమెంట్, లూలు గ్రూప్స్, హెచ్ఎస్బిసి బ్యాంక్స్ ఇలాంటివి చాలా చాలా పోగొట్టాడు. అంటే ఈయన కేవలం రాజధానులు పెడితేనే అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నాడో ఏమో మరి అర్థం కావట్లేదు. మరి ఈ రకంగా రాజధానులు పెడతారు అని అనుకుంటే జిల్లాకు ఒక రాజధాని పెట్టమనండి, అట్లానే అభివృద్ధి అనేది చెందిద్ది. అంతేగాని కంపెనీలన్నిటి పంపించేసేమనండి. ఆయన ఓన్లీ రాజధానులే పెడతాను అని అంటే మాత్రం, రాజధానితోనే అభివృద్ధి చెందిద్ది అని అంటే మాత్రం మొత్తం ఆంధ్రప్రదేశ్లో జిల్లాకు ఒక రాజధాని లేకపోతే మండలంకి ఒక రాజధాని పెట్టమనండి. అప్పుడు అభివృద్ధి చెందిద్దేమో చూద్దాము. కంపెనీలన్నింటినీ తరిమేసేయండి. ఈయన స్ట్రాటజీ అదే కదా. డెవలప్మెంట్ ఏమీ లేకుండా ఓన్లీ రాజధానులు పెడితేనే అభివృద్ధి చెందిద్ది అని అనేసి అంటున్నారు. మరి ఆయన స్ట్రాటజీ ఏంటో మరి అయితే మాకు అర్థం కావట్లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో జనాలు అందరూ ఈ సినిమాని ఆదరిస్తారని అనేసి, ఇది కల్పితం కాదండి. ప్రతిదీ ఇక్కడ జరిగిన యథార్థ సంఘటనలే చేశారు రవిశంకర్ గారు, భాను గారు. ఇక్కడ మీడియా వాళ్ళకి ముందలగా ఫస్ట్లో
ఎంత ఆంక్షలు పెట్టారో, ఎంత ఇబ్బందులు పెట్టారో అవన్నీ మాకు తెలుసండి, మీడియా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ భానుశంకర్ గారు కానీ, రవిశంకర్ గారు కానీ వీళ్ళు కూడా సినిమా తీసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో బెదిరింపులు వచ్చినాయి. వీళ్ళందరికీ ఎంతో ఈ ప్రభుత్వం నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాయి. వాటిని అన్నిటినీ భరించి ఈ ఉద్యమాన్ని అనేది బయట ప్రపంచానికి తెలియాలని అనేసి ఎంతో కష్టపడ్డారు. దానికి మేమంతా చాలా రుణపడి ఉన్నామండి భానుగారికి, రవిశంకర్ గారికి. ఇదే యావత్ భారతదేశానికి మొత్తం తెలియాలంటే అన్ని భాషల్లో ఇది చిత్రీకరించాలని అనేసి అనువాదించాలని అనేసి మేము కోరుకున్నాం. దీని ద్వారా ఇట్లా అనువాదించడం వల్ల భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈయన వల్ల, ఈ ప్రభుత్వం వల్ల ఇక్కడ పడ్డ రైతులు ఎంత అనుభవించారో, ఎంత నరకయాతన పడ్డారో ఈ 4 ఏళ్లలో తెలుస్తుంది. దయచేసి భానుగారికి, రవిశంకర్ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నామండి అమరావతి రైతుల తరపు నుంచి, ఇది అన్ని భాషల్లో అనువాదించి ఈ ప్రభుత్వ దానకాండని మొత్తం అందరికీ తెలియచేయాలని మేము కోరుకుంటున్నాము. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్. ఒకే ఒక్కడి అహం, వేల మంది రైతుల కన్నీరు, కోట్ల కుటుంబాల భవిష్యత్తు మొత్తం కలగలిపితే రాజధాని ఫైల్స్. ఈ చిత్ర నిర్మాత అయినటువంటి రవిశంకర్ గారికి, దర్శకులైన భాను గారికి, అమరావతి ప్రాంత రైతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే నిజ జీవితంలో జరిగే సంఘటనల్ని రీల్స్లో అంటే చిత్రాల ద్వారా మనకి జరుగుతున్నటువంటి వాస్తవాల్ని చూపించే ప్రయత్నం చాలామంది చేస్తారు. అయితే కళ్ళకు కట్టినట్లు నిజంగా అక్కడ ఏం జరుగుతుందనేది చూపించడం అనేది వీరికి మాత్రమే సాధ్యమైంది. వీరు మాత్రమే ఇలా చేయడానికి ముందుకు రాగలిగారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అవాస్తవాల్ని ప్రజల్లో పెట్టేసి ఇక్కడ ఏం లేదు, అంత ఎడారి, ఇది ముంపు ప్రాంతం అని చాలా అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ ఏం జరగలేదు, ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాలు మాత్రమే జరిగినాయి అని చెప్పి ఇలా కోర్టుల ద్వారా కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా మేము కూడా న్యాయస్థానం ద్వారానే మా పోరాటాన్ని కొనసాగించి ఇప్పటి వరకు కూడా మేము విజయంగా ముందుకు వెళ్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ట్రైలర్ అనేది నిన్న రిలీజ్ చేశారు, చాలామంది చూశారు, అది మేము కూడా చూసాం. నిజంగా అది చూస్తుంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు గుర్తుకొచ్చి గుండె నీరైపోతుంది. ఆ పరిస్థితుల్లో నిజంగా మేము ఉన్నాం కాబట్టి వాటిని మేము చూసుకొని చాలా బాధపడడం జరిగింది. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉందంటే ఇంకా సినిమా మొత్తం చూస్తే అక్కడ కూర్చొని మా బతుకులు ఏడవడం అయిపోతాయి. నిజంగా అంత కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ యథార్థ సంఘటనలు వారు చూపించడం జరిగింది. కుటుంబాలతో సహా, పిల్లలని లేరు, ముసలి వాళ్ళని లేరు, ఏదో మనకు అన్యాయం జరిగిపోతుంది, మన పిల్లలకి అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అందరూ ఉవ్వెత్తున ముందుకు నడిచారు. వాటిని ఎక్కడికక్కడ మా అందరినీ అడ్డుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం పోలీసులని పెట్టి దమనకాండ చేయించింది. మా రక్తం కళ్ళ చూసింది, మా జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇప్పటికీ కూడా ఇంకా ఇంత జరుగుతున్నా కూడా ఇంకా మొండి వైఖరిగానే ముందుకు వెళ్తుంది. దయచేసి ఈ ప్రయత్నాన్ని ఇక్కడికైనా ఆపండి అని ఎన్నో విధాల వేడుకోవటం కూడా జరిగింది. అయినా వారు మా వేడుకోలు వినలేదు. వారు మూర్ఖంగా ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు రాష్ట్రం అంతా వారికి వ్యతిరేకంగా ఉంది, అయినా కూడా వారు ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నారు. చివరికి ఆ పార్టీ నుంచి కూడా చాలామంది వ్యతిరేకులు అయిపోతున్నారు, బయటకు వస్తున్నారు. మరి ఇంకా ఆ మొండి వైఖరి ఇంకా ఎందుకు మాకైతే అర్థం కావడం లేదు. మేము చెప్పేది ఒకటే, మీరు ఎన్నో అవాస్తవాల్ని ప్రజలకు తీసుకెళ్ళి మీ యొక్క పాదయాత్రలను యాత్ర 1, యాత్ర 2గా మీరైతే తీసే అధికారం ఉంది కదా అని చెప్పి ఈలోపే మీరు వాటిని రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ అమరావతి అని పేరు పెట్టుకోవడానికి ఒప్పుకోలేదని విన్నాం. అమరావతి అని పేరు పెట్టుకోవడానికి అసలు అమరావతి అని పేరు ఎత్తడానికే మీకు వినలేకపోతే మీరు అమరావతిని అడ్డు పెట్టుకునే కదా మరి అసలు గెలిచింది ఒక్క ఛాన్స్ అని చెప్పి. అమరావతిని ఏం చేయమని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి ఈ రకంగా రైతులను వేదనకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా రిలీజ్కి మాత్రం మీరు ఎలాంటి అడ్డు ప్రయత్నాలు చేయొద్దని మనవి చేసుకుంటూ ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క తెలుగు పౌరుడు తప్పగా ఆదరించాలని, ఈ యొక్క రైతుల ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని. ఎందుకంటే పాదయాత్ర ద్వారా తిరుపతి వరకే మేము సక్సెస్ అవ్వగలిగాం. అంటే ఇటువైపు వాళ్ళకే, రాయలసీమ వరకే మా యొక్క బాధ అనేది ప్రజలకి చెప్పుకోగలిగాం. కానీ ఇటు ఉత్తరాంధ్ర వైపు మేము చెప్పుకోలేకపోయాం. దానికి కూడా ఈ ప్రభుత్వమే కారణం. మమ్మల్ని అడ్డుపడి మా యొక్క పాదయాత్రను అడ్డుకొని విఫలం చేసింది. కానీ ఈరోజు ఆయన చేసినటువంటి పనులు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. ఒక్క ఓటు అనే ఆయుధంతోనే వేటు వేస్తారు తప్పక ఈయన ఇంటికి వెళ్ళడం మాత్రం ఖాయం. జై అమరావతి.